కులగణన విషయంలో బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం లెక్క తప్పింది అంటున్నారు. నిజమేనా? ప్రభుత్వం లెక్క చేసింది ఎక్కడ? కేవలం బీసీల మీద వ్యతిరేకతతోని అప్పర్ కాస్ట్ జనాభాను ఎక్కువ చూపెట్టుకోవడానికి చేసిన కుట్ర. సర్వే జరగలేదు. కేవలం ఎప్పుడు ఇంత కోపంతో మీరు ఇంత తీవ్రంగా మాట్లాడదు? ఎందుకు ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నారు? తమాషా అనుకుంటాను వాళ్ళు. బీసీలు అంటే వాళ్ళకి ఎట్లా కనబడుతుంది? బీసీలు అంటే ఏం తెలియని ఎడ్డిగుడ్డోళ్ళు, అన్నాడిగాళ్ళు. ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాస్తవానికి కులం ఆధారంగా కులపీడన వల్ల రిజర్వేషన్ వచ్చింది. ఆర్థికంగా వెసులుబాటు రిజర్వేషన్ రాలేదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఇది తెలిసినా కూడా బీసీ మేధావులు బీసీలు ఏం చేసినట్లు ఈ దేశంలో ఏం అదే కదా. ఇది ఏమైందంటే బీసీలలో ఉన్న చైతన్యాన్ని అంతా కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా తను పర్సనల్గా బుద్ధిపూర్వకంగా తీసుకున్న నిర్ణయము, చేసిన ఆలోచన మీ భావన? వాళ్ళు మోసం చేస్తున్నది మా ప్రజలనే కాదు, రాహుల్ గాంధీని కూడా మోసం చేస్తారు. ఇవాళ నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని రాహుల్ గాంధీతో చెప్పించినావు. నువ్వే అమలు చేయకపోతే ఎవడు అమలు చేస్తాడు? అంటే బీసీలకు రాజకీయంగా ఎమ్మెల్యేం కావాలి, అది కసి. కానీ ఎందుకు అది చంపేసి అని చెప్పినా కదా, డబ్బు చూపెట్టి చంపేశారు. నమస్తే. తెలంగాణ ప్రభుత్వము బీసీ కులగణన, ఈ కులగణన చేసిన తర్వాత అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బీసీల లెక్క తగ్గింది ఎందుకు అంటే లెక్క తప్పింది. కొందరి జనసంఖ్య పెరగడము, సమాజంలో ఎక్కువ మంది ఉన్న బీసీల సంఖ్య తగ్గడము, ఏమిటి వైరుధ్యం? పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటనే దానిపైన ప్రధానంగా బీసీ మేధావుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఎత్తున విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నిజాలేమిటో తెలుసుకుందాం. మన దగ్గర సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. కులగణన విషయంలో, బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం లెక్క తప్పింది అంటున్నారు. నిజమేనా? ప్రభుత్వం లెక్క చేసింది ఎక్కడ? అదే మీరు మొదటికే తెస్తారు. అవును, మరి ఇప్పుడు అనాలిసిస్ దేని మీద చేస్తాం? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. అసలు రిపోర్టే థర్డ్ క్లాస్ రిపోర్ట్. అది కుందన్ బాగులు ఎక్కడో కూర్చొని అందరు కలిసి చేసింది. అది 3 రెడ్డిలు కూర్చొని చేసింది. అది 3 రెడ్డిలు ఎవరు? వాళ్ళ సబ్ కమిటీలు ఉన్నోళ్ళు, బయట ఉన్న ఇంకో రెడ్డి, పేర్లు చెప్పాను నేను. అది కేవలం బీసీల మీద వ్యతిరేకతతోని రెడ్ల జనాభాను ఎక్కువ చూపెట్టుకోవడానికి, అప్పర్ కాస్ట్ జనాభాను ఎక్కువ చూపెట్టుకోవడానికి చేసిన కుట్ర. సర్వే జరగలేదు. కేవలం అర్బన్లో 40 to 50% కూడా సర్వే జరగలేదు. రూరల్కి వచ్చేసరికి 60-70% కూడా జరగలేదు. మొత్తం 100% జరుగుతూనేమో మనం దాన్ని విశ్లేషించవచ్చు, ఏదన్నా చేయొచ్చు. అది తప్పుల తడక అని కూడా అన్నాను నేను. వాళ్ళ ఎమ్మెల్సీ మల్లన్న చెప్పినట్టుగా అది తలగబెట్టడానికి తప్ప దేనికి పనికిరాదు. తలగబెడితే కూడా పర్యావరణానికి నష్టం. అంత లో గ్రేడా? అసలు విలువనే లేదు అసలు దానికి. చిన్నపిల్లల ముడ్డు చూడడానికి కూడా పనికిరాదు ఆ పేపర్. ఎప్పుడు ఇంత కోపంతో మీరు ఇంత తీవ్రంగా మాట్లాడదు? ఎందుకు ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నారు? తమాషా అనుకుంటాను వాళ్ళు. బీసీలు అంటే వాళ్ళకి ఎట్లా కనబడుతున్నారు? బీసీలు అంటే ఏం తెలియని ఎడ్డిగుడ్డోళ్ళు, అన్నాడిగాళ్ళు. వీళ్ళని ఇట్లనే ఆడిద్దాము, స్వాతంత్రం వచ్చిన కానీ నడుస్తుంది, ఇంకా నడుతుందని అనుకుంటానులా. ఇవాళ ఎడ్డిగుడ్డి బీసీలు కాదు, తెలివైన బీసీలు, సోయి తెచ్చుకున్న బీసీలు, తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన బీసీలు. బీసీలు అంటే ఇంత గడ్డిపోస కంటే హీనమైపోయిందా రేవంత్ రెడ్డికి? అది ఏమనుకుంటున్నారు? ఈ జాలు బీసీలలో కసి రగల్చడానికి వీళ్ళు చేసిన ఈ కుట్ర జాలు. ఆయన సీటుకు రేపు గండం వస్తుంది. ఆయన కొమ్మన ఆయనే నడుక్కున్నాడు. బీసీల పట్ల ఇంత అవహేళనతోని, ఏమాత్రం గౌరవం లేకుండా, ఏమాత్రం ఒక సరైన ప్రజాస్వామ్య పద్ధతిలో చేయకుండా ఏం చెప్పినా నమ్ముతారు బీసీలు అనుకుంటానులా. ఇదే ప్రయత్నం నీళ్ళ గురించి ఆంధ్రోళ్ళు చేసిండ్రు. తెలంగాణలోకి ఏం తెలియదు నీళ్ళ గురించి, ఏం చేసినా నడుతుందని అనుకున్నారు. కానీ బట్టలు చింపి బయట పెట్టాం, నగ్నంగా నిలబెట్టాం, వాళ్ళని బుద్ధి చెప్పినాం. నీళ్ళల్లో వాళ్ళు చేసిన అన్యాయానికి ఈ ప్రాంతం నుంచే వాళ్ళను పరిపాలన తరిమేసినాం. అదే గతి రేపు ఈ అప్పర్ క్యాస్ట్లకు కూడా పడుతుంది. ఎవరైతే ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారో. ఎంత అనుకుంటున్నారు బుచ్చన్న వాళ్ళ జనాభా? 2.4% రెడ్లు, 0.4% వెల్వలు. ఇది ఆ రోజు ఉన్న రిపోర్టు. నిన్న ఏదైతే కేసీఆర్ ఒక రోజులో చేసిండో సర్వే,
అందులో ఎటువంటి కుట్ర జరగలేదు. ఇది కేసీఆర్ను పోవడానికి నేను చెప్పట్లేదు. కేసీఆర్ కూడా ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టకపోవడం అనేది కొన్ని రోజులు వెబ్సైట్లో పెట్టి తర్వాత తీసేయడం అనేది ఆయన చేసిన తప్పు. బట్ ఆ సర్వేని మాత్రం నేను తప్పు పట్టాను. ఎందుకంటే ఒకే రోజులో ఆ సర్వే ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి ఒకే రోజులో దాన్ని కంప్లీట్ చేయడం అనేది, అందులో ఎటువంటి లోపాలు లేవు. ఆ సర్వే పర్ఫెక్ట్ ఉంది. ఆ సర్వేలో ఉన్న అంశాల మీద ఆ పర్సంటేజ్ల మీదకెళ్ళి మనం ఇవాళ మాట్లాడుకోవాలి. కానీ ఆ రోజు కేసీఆర్ చేసిన సర్వే బయటికి రాలేదు కదా, ఇప్పుడు ఎంతమంది తెలియదు. బయట చాలా కాలం పెట్టిళ్ళు వెబ్సైట్లో. నిన్న కూడా ఎంసీఏ హెచ్ఆర్డీలో ఉంటే దాన్ని తీసేసిండు కదా కేటీఆర్. అక్కడ సభలో చెప్పగానే ఇమ్మీడియట్గా అందులో నుంచి సైట్లోకి వెళ్ళి తీసేశారు దాన్ని ఇమ్మీడియట్గా అసెంబ్లీ నడుస్తుంటేనే. ఎందుకు అంత భయం బీసీలు అంటే? గజ వణుకుతున్నారు. ఇది ఆఖరి రెడ్డి ప్రభుత్వం బుచ్చన్న. ఇది ఆఖరి అగ్రకుల ప్రభుత్వం. రెడ్డే కాదు, ఇది ఆఖరి అగ్రకుల ప్రభుత్వం. దాంట్లో కేసీఆర్ కూడా వస్తాడు. ఎవరన్నా కానీ అందరూ ఆడుకున్నారు రెడ్లతో బీసీలతోని. కానీ కేసీఆర్ చేసిన సర్వే పర్ఫెక్ట్ సర్వే. నిన్న రేవంత్ రెడ్డి ఎంత అంటే తెలంగాణ వాళ్ళంటే బీసీలే కాదు, తెలంగాణ మేధావులన్నా, తెలంగాణ విశ్లేషకులన్నా, తెలంగాణ పాత్రికేయులన్నా, తెలంగాణ ఎమ్మెల్యేలన్నా ఇవ్వాలంటే లెక్కలేదు. నేను ఎట్లా చెప్తాడు? మీ దొరిచిన సర్వేలా ఫార్వర్డ్ క్లాస్ 21 చూపెట్టిండు అంటాడు. మీకేమర్థం అని చెప్పండి? ఫార్వర్డ్ క్లాస్ 21 ఎట్లా వచ్చిందో? ముస్లింలను తీసుకుపోయి 14% అందులో కలిపి ముస్లింలు 14% ఉన్నారు. మరి 21లో ముస్లింలను తీసేస్తే ఎంత? ఇది సగం మేజర్ షేర్ పోనే ఏముంది? 7 కదా, 7%. 7% ఉన్నారు అప్పర్ కాస్ట్లు. ఈ కుట్ర ఎందుకు చేసిండ్రు అంటే 10% ఈబీసీ రిజర్వేషన్లు పెట్టించుకున్నారు కదా. 7% ఉన్న రెడ్లు, వెల్మలు, కమ్మ కావచ్చు, రాజులు కావచ్చు, ఎవరైతే అప్పర్ కాస్ట్లో వచ్చే బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఉన్నది 7%. వీళ్ళకి 10% కావాలి రిజర్వేషన్. 60% పైన ఉన్న బీసీలకేమో రిజర్వేషన్ ఇవ్వడానికి అడుక్కోవాలి. ఏం చెప్తాడు సభలో? బీసీలకు 42% సీట్లు ఇవ్వడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని క్వశ్చన్ చేశాడు. దాని వెనుకున్న అర్థమైంది. అంటే కామారెడ్డి డిక్లరేషన్ను నేను అమలు చేయను. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాను ఎందుకు చెప్పలేదు? నేను అందరూ ఏమనుకున్నారు? ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాడు అని అంటే అసెంబ్లీలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తాడు అనుకున్నారు. అసెంబ్లీకి పోయే ముందు నేను ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడినా. అందరు అనుకున్నది ఏంటంటే దాన్ని వెల్కమ్ చేద్దాం, 42% పెడతాడు కదా, కనీసం 42% అన్న వస్తుంది అని చెప్పి అనుకున్నారు. బట్ రేవంత్ రెడ్డితో నా మాటలు కూడా చెప్పనియలేదు వెనకాల నా రెడ్డి వర్గం. ఎంతకాలం భరించాలి? బీసీలకు సోయి ఉంటే నడి బజార్లో రిపోర్టును తలగబెట్టాలి. నిన్న చేసిన దానికి ఊరూరా బీసీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది సోయి? బతికినంతకాలం దొరల మోచేతి నీళ్ళు దాక్కుండా బతుకుదామా? ఎన్నోసార్లు వేదికల మీద నుంచి చెప్తున్నారు చిరంజీవులు, మల్లన్న, బీసీ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడు, టీఆర్ఎస్లో ఉన్న బీసీలు, కాంగ్రెస్లో ఉన్న బీసీలు. ఎన్నడు సోయి వస్తుంది బీసీలకు? మీ సోయి ఇట్లా ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఇది వాళ్ళకు నేనేమన్నా మన తెలివితక్కువతనానికి నిదర్శనం. ఇది ఎడ్డిగుడ్డి బీసీలు కాదని ఏదైతే నేను అన్నానో నిరూపించుకోమని చెప్తున్నా బీసీలకు. ఒక్కటి కావాలి, ఒక్కటే రావాలి, పార్టీ రాజకీయాలు పక్కకు పెట్టాలి. ఈ ఇష్యూ మీదనే అందరు పోలరైజ్ కావాలి. ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాస్తవానికి కులం ఆధారంగా కులపీడన వల్ల రిజర్వేషన్ వచ్చింది. ఆర్థికంగా వెసులుబాటు రిజర్వేషన్ రాలేదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఇది తెలిసినా కూడా బీసీ మేధావులు, బీసీలు ఏం చేసినట్లు ఈ దేశంలో ఏం అదే కదా. ఇది ఏమైందంటే బీసీలలో ఉన్న చైతన్యాన్ని అంతా కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ ఫ్రేమ్లో బంధిస్తున్నాయి, మాట్లాడనిస్తలేవు. బీసీలు నోరు తెరవడానికి అవకాశం ఉన్నా కూడా నోరు తెరవనియ్యరు. ఒకవేళ మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలనో అక్కడి నుంచి వాళ్ళు చెప్పాలి. ఈ దౌర్భాగ్యం పోవాలంటే బీసీల పార్టీ రావాలి.
అది ఎంత చిన్న స్థాయిలోనైనా మొదలు కావాలి. అంకురంలో పాటు ఉంది. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు నడవరా ముందుకు అటో ఇటో ఎటో ఇటో అని. వైపు కరెక్ట్. అంటే ఇప్పుడు వచ్చిందా నడవడానికి అటో ఇటో వైపు? రావాలని అంటున్నా నేను. కొద్దిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత సోయి పెరిగిందని నేను అనుకుంటున్నా. సభలకు స్పందన బాగా వస్తుంది. బీసీలలో కూడా కొంత పార్టీలకు అతీతంగా మనం అందరం ఒక్కటి కావాలనే సోయి వస్తున్నది. చిరంజీవులు గారు పెట్టినా, కృష్ణయ్య గారు పెట్టినా, మల్లన్న పెట్టినా పార్టీలకు అతీతంగా వస్తున్నారు వేదికల మీదకి. ఇవాళ మల్లన్న తెర మీదకి వచ్చి గట్టిగా వాయిస్ వినిపిస్తున్నాడు. అందరం బాసటగా ఉండాలి, మద్దతు కానీ ఉండాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక మాట అన్నారు, మీరు బీసీల కోసం మీటింగ్ పెట్టి మిగతా కులాలను తిట్టుడు ఏమిటి? అది వ్యక్తిగతం. మల్లన్న ఆయన లోపల ఏం మండిందో లేకపోతే ఎందుకు ఆ కోపం వచ్చిందో ఆయన కొన్ని పరుష పదాలు వాడిండు, అది వాస్తవం. దానికి మల్లన్నే ఆయన కోపానికి ఆగ్రహానికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకటైతే సంస్కారాన్ని వదులుకోవద్దు. అగ్రకులాలైనంత మాత్రాన మానవత్వాన్ని మంటగలిపే విధంగా మనం వ్యవహరించొద్దు. అగ్రకులాలను ప్రశ్నించాలి, నిలదీయాలి, వెనుకకు తగ్గేటట్టుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. అంతేగాని పరుష పదాలు వాడడం, బూతులు మాట్లాడడం అనేది నేను దాన్ని అంగీకరించాను. కేసీఆర్ చేసిన సర్వే సరైందని మీరు అన్నప్పుడు, కేసీఆర్ మరి బీసీలకు రాజకీయంగా ఇచ్చిన అవకాశాలు ఏమిటి? ఇవాళ ఈ సర్వే తప్పో ఒప్పో సర్వే ముందుకు వచ్చింది, ఒక లెక్క వచ్చింది, ఇంత పర్సెంటేజ్ ఇస్తారని అంటున్నారు. ఏమీ అనందానికంటే ఏదో ఒకటి అంటున్నది బెటరు అనే ఒక అభిప్రాయం కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్నది. నిజంగా 42% రిజర్వేషన్ నిన్న ప్రకటించుంటే, లేదా రేపు బిల్లు పెట్టి దాన్ని అంగీకరింపజేస్తే నేను ఖచ్చితంగా కాంగ్రెస్కు హ్యాట్స్ ఆఫ్ చెప్తా. 40% ఇస్తే 42% అట్లీస్ట్. ఎందుకంటే బీసీల జనాభా 42 కాదు, మోర్ దెన్ 51%. బట్ కనీసం 42 అన్న ఆయన ఇవ్వగలితే లోకల్ బాడీస్లో రిజర్వేషన్. అట్లాగే రాబోయే రోజుల్లో ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, అన్నిట్లో కూడా చట్టసభల్లో కానీ బీసీలకు వారి జనాభాకు అనుకూలంగా బిల్లు పెట్టినట్టయితే దాన్ని ఇక్కడ బిల్లు చట్టం చేసి పార్లమెంట్లో దానికి అనుమతి తీసుకొని సుప్రీంకోర్టు ఏమన్నా అవాంతరాలు చెప్పినా కూడా దాన్ని ఓవర్కమ్ అయ్యే విధంగా గతంలో తమిళనాడు ఎట్లయితే దాన్ని గెలవగలిగిందో కమిషన్ సపోర్ట్తోనైనా అది చేయగలిగితే చాలా బాగుంటుంది, బీసీలను గౌరవించినట్టు. అది కానీ ఆ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నిన్న నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఆయన ఖచ్చితంగా 42% ఇస్తాడని. బట్ ఎప్పుడైతే మా పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు ఇస్తారా అన్నాడో ఇది బెటరు అనేది అర్థమైపోయింది. ఇక పెట్టినప్పుడు ఈ లోకల్ బాడీస్లో మనం కొట్లాడేది ఏముంటుంది? ఇప్పుడు నోటిఫికేషన్ ఎట్లాగ ఇస్తున్నారు, ఇచ్చినాక కోర్టుకు పోతే స్టే రాదు, పాత పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది, అదే 23% రిజర్వేషన్లు ఇస్తారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా తను పర్సనల్గా బుద్ధిపూర్వకంగా తీసుకున్న నిర్ణయము, చేసిన ఆలోచన మీ భావన? వాళ్ళు మోసం చేస్తున్నది మా ప్రజలనే కాదు, రాహుల్ గాంధీని కూడా మోసం చేస్తున్నారు. ఎవరు వాళ్ళంటే ఎవరెవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఇవాళ నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని రాహుల్ గాంధీతో చెప్పించినావు. నువ్వే అమలు చేయకపోతే ఎవడు అమలు చేస్తాడు? 42% ఎందుకు అమలు చేయవు నువ్వు? లెక్క అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారమైన దొంగ లెక్క అయినా 46% వచ్చింది కదా వాళ్ళ లెక్క. పాత బీసీల పాత సర్వే ప్రకారం ఎస్కేఎస్ అంటాం కదా, సమగ్ర కుటుంబ సర్వే 51 వచ్చింది కదా. మరి ఎందుకు ఇవ్వవు? ముస్లింలను కలిపితే 56 వచ్చింది కదా నీ దొంగ సర్వేలో. వాళ్ళతో 10% బీసీలు ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వవు? అప్పర్ క్యాస్ట్లకు ఏమో ఇవ్వడానికి ఏం ఆటంకం లేదు, 10% ఇచ్చేసింది. రాజ్యాంగ విరుద్ధం అని మీరే అన్నారు. అంబేద్కరే చెప్పిండు సామాజికంగా వెనుకబడతానని కులపీడన ప్రాతిపదిక తీసుకోవాలి తప్ప ఈ ఆర్థిక ప్రాతిపదిక తీసుకోవద్దని చెప్పారు. కావాలంటే క్రిమినల్ లేయర్ పెట్టుకున్నారు. బట్ అదేంటి వాళ్ళకి 10% ఎట్లు ఇస్తారు? 7% లేరు వాళ్ళు. స్వయంగా పాత ముఖ్యమంత్రి చెప్పాడు నాతో, రెడ్లు 2.4%, మా వెల్మలు 0.4% అని. ఆయన చెప్పిండా? ఆయనే చెప్పిండు. ఆయన చెప్పిన మాటలనే మేము V6లో మాట్లాడినాం ఆ రోజు. రెడ్లంతా ఒకటే మీటింగులు పెట్టుకున్నారు, పార్టీలకు అతీతంగా ఒక్కటవుతున్నారు. అంటే వాళ్ళు ఉన్నది ఎంత 0.5 కావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్మల్ని తిట్టిండు. 0.5 కాళ్ళ పాలన నడుస్తుందని. 0.5 కాదు మేము 0.4 అని చెప్పిండు ఆయన. రెడ్లు ఎంత ఉన్నారంటే 2.4 ఉన్నారని చెప్పి ఆ రోజు అన్ని కులాల గురించి చెప్పిండు ఆయన. వైశ్యులు ఎంతమంది, బ్రాహ్మణులు ఎంతమంది, కమ్మోళ్ళు ఎంతమంది, మొత్తం లెక్కెత్తే కూడా 7% రాలే.
గదే 7%. ఇవాళ మరి దానికి డబల్ ట్రిపుల్ అయిపోయింది ఇక. డబల్ అయింది దానికి. చేయదలుచుకుంటే ఎంతైనా అవుతుంది. రూమ్లో కూర్చొని రిపోర్ట్ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఈ ప్రభుత్వానికి ఒకవేళ నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే మేము చేసిన సర్వే మంచిదే అని అనుకున్నట్టయితే అన్ని గ్రామాలల్లో అన్ని డివిజన్లల్లో ఆ ప్రాంతంలో కలెక్ట్ చేసిన సర్వే రిపోర్ట్లను విలేకరుల ముందు పెట్టమనండి. డివిజన్ల వారీగా. డివిజన్ల వారీగా అఖిలపక్షం ముందు విలేకరుల ముందు పెట్టమనండి. ప్రతి గ్రామానికి ఆ గ్రామంలో సర్వే చేసిన పేపర్లన్నీ ఆ గ్రామంలో పెట్టమనండి. ప్రతి డివిజన్లో హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ ఆఫీసులో పెట్టమనండి, మున్సిపల్ ఆఫీసులో. విలేకరుల బృందం పోతుంది, అఖిలపక్షం పోతుంది, వెరిఫై చేసుకుంటారు. శాంపుల్గా చేస్తే చాలు. ఒక 5-6 డివిజన్లలో శాంపుల్గా చేసి 5-6 గ్రామాలలో శాంపుల్గా చేస్తే చాలు. తెలిసిపోద్ది, వీళ్ళ బండారం బయటకు వస్తుంది. నేను ఎవరిని అడిగినా మా ఇంటికి రాలేదని చెప్పింది. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరితో అంటే ఏ ఊర్లలో మాట్లాడింది? నేను ప్రజాప్రతినిధులతో మాట్లాడినా, మీ ఇంటికి వచ్చినలా అని. కొంతమంది లెక్చరర్స్ ఎంప్లాయీస్తో మాట్లాడినా, కొంతమంది మామూలు 4th క్లాస్ ఉద్యోగులతో మాట్లాడినా, బస్తీలో ఉన్న వాళ్ళతో మాట్లాడినా, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో మాట్లాడినా. చాలామంది మా ఇంటికి రాలేదని చెప్పారు, అంటించిపోయారు తప్ప రాలేదు. ఇప్పటికీ నేను చెప్తున్నా, సిటీలో 40 to 50% కూడా కాలేదు. గ్రామాలలో 60-70% కూడా కాలేదు. 70% కాలేదా? కాలేదు. అంటే ఇక సర్వే చేయనట్లు మరిగా. అదే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు తొందర పెట్టిండ్లు. అంటే ఒక్కరోజు నిజంగానే సరిపోయే స్టాఫ్ను కేసీఆర్ పంపినట్టు పంపించి ఎక్కడోళ్ళు అక్కడనే ఉండాలి అని కర్ఫ్యూ వాతావరణం, బస్సులు బంద్ చేసి ఆ రోజు ప్రయాణాలు బంద్ కమ్మని చెప్పి అట్లా కనుక చేస్తే ఒక రోజులో సర్వే అయిపోయేది. దానికి 50 రోజులు అక్కర్లేదు. ఎట్లయితుందంటే వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు లేరనుకోండి, గోడకు అంటించి వస్తారు అంతే, మళ్ళీ బోరిగా. అట్లా అంటించినవి కొన్ని వేలు ఉన్నాయి. ఏ ఊర్లో కూడా పూర్తి సర్వే జరగలేదు, ఏ డివిజన్లో కూడా పూర్తి సర్వే జరగలేదు, ఏ గేటెడ్ కమ్యూనిటీలో కూడా పూర్తి సర్వే జరగలేదు. ఒక ఇంటికి తాళం ఉన్నదంటే ఆడ అతికిచ్చి వచ్చిండు. అంటే గేటెడ్ కమ్యూనిటీలో అయితే గోడకు వాచ్మెన్ దగ్గర ఆ పాటకు అతికిచ్చిండు. ఇంకా అపార్ట్మెంట్లో ఎవరిని కలవలేదు. ఇక ఎక్కడ లేదు. కొంతమంది కలిసిన వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోయాను. నాట్ ఈవెన్ 40%. నేను చెప్తున్నా కదా, అర్బన్లో అయితే 40 కూడా పూర్తిగా కాలేదు. కానీ పేపర్లో లెక్కలు వచ్చినాయి అంటే అది మీరు మళ్ళీ ఎంతసేపు రాయడానికి? అది ఎంత టైం పట్టాలి? ఇప్పుడు 3.5 కోట్ల కాగితాలను ఒక్కొక్కటి ఏం రాసుకున్నాడు అనేది ఎవాల్యుయేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మరి టైం ఎక్కడైంది? ఇప్పుడు నవంబర్లో స్టార్ట్ చేశారు, దాన్ని 50 రోజులు పట్టిందని ఆయనే చెప్పిండు. మరి ఇవన్నీ లెక్కలు చేయడానికి టైం ఏడ పట్టింది? ఓ రూమ్లో కూర్చున్నారు, కంప్యూటర్లో అడ్జస్ట్ చేసేసి అయిపోయి మీరింత. ఆ ముగ్గురు ఎవరో రెడ్ల పేరు చెప్పట్లేదు కదా మీరు. అందులో 2 నా మిత్రులు ఉన్నారు, పేరెందుకు చెప్పాలి. బట్ ఉన్నత క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యాబినెట్లో గతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. చేసింది అది. అంటే నల్గొండనా, ఖమ్మమా, హైదరాబాద్ చెప్తే అర్థం చేసుకుంటారు. అంటే ప్రేక్షకులు ఇప్పుడు మీరు ఇది తప్పు అని అన్నప్పుడు దాని సూచన చేయండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను అనేది ఏంటంటే, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, మరి అందులో సీతక్క ఉంది, శ్రీధర్ బాబు ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడన్నా ఇన్వాల్వ్ అయ్యిందా ఈ ఎవాల్యుయేషన్లా? వీళ్ళంతా ఫాములు తీసి చూసిన్లా? వీళ్ళు లెక్కలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఏ కులానికి ఎంతమంది అనేది ఒక్కొక్క ఫామ్లోకి వెళ్ళి చూసుకుంటా కంప్యూటర్లో ఫీడ్ చేసుకోవాలి, తర్వాత టోటల్ చేయాలి. మరి నిజంగానే వీళ్ళు 1,70,00,000 మంది బీసీలు అయ్యి ఒక్కొక్కరి ఫామ్లలోకి వెళ్ళి చూసి బీసీ మున్నూరు కాపు, బీసీ ముదిరాజు అని రాసిన్లా? అది ఎవరు చేసిన్లా పని? ఆ పని చేయాలంటే ఎన్ని నెలలు పడుతుంది? ఇదంతా నిమిషాల మీద 3 రోజుల్లో ఎట్లా తయారవుతుంది? మరి ఆ తయారైనప్పుడు వీళ్ళని కూర్చోబెట్టుకున్నారా? చేయలే కదా. వాళ్ళు ఎవరికి ఇచ్చిందో చెప్పానండి. మరి అది డాక్యుమెంట్ బహిరంగం చేయమనండి. ఇప్పుడు బెస్ట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రభుత్వానికి, బీసీలు మీ సర్వే కరెక్ట్ అని నమ్మాలంటే అన్ని గ్రామాలలో పెట్టండి, అన్ని డివిజన్లలో పెట్టండి. తప్పని చెప్పడానికి ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ సర్వేలు జరిగినా కూడా ఈ రిపోర్ట్ తప్పు అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు 2 లక్షలు పెరుగుతారా బుచ్చన్న బీసీలు? 14 లక్షల కిట్లు ఇచ్చారు, కేసీఆర్ కిట్లు. గత 10 ఏళ్లలో ఎస్కేఎస్ చేసిన తర్వాత, సమగ్ర కుటుంబ సర్వే చేసినాక ఈ రోజు వరకు 14 లక్షల కేసీఆర్ కిట్లు డిసెంబర్ ముందే 7వ తారీఖు కంటే ముందే ఈ 14 లక్షల కిట్లు ఇచ్చారు. అంటే బీసీలే మొత్తం. అంటే నేను అనేది బీసీలు కాదు, 14 లక్షల కిట్లు ఇచ్చారు. 14 లక్షల మంది అంటే జనాభానే అనేది. 14 లక్షలు వచ్చిన జనాభా పెరుగుదల 14 లక్షలు వచ్చినట్టు. 14 లక్షలు అయితే పుట్టిండ్రు కదా. అవును. వాళ్ళు ఎంతమంది చనిపోయిండ్రు? ఒకసారే
12 లక్షల మంది చనిపోతారా? అసెంబ్లీ రెండవది కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ అవి ఒక 14 లక్షల మందికి ఇచ్చారు. అంటే 14 లక్షల మంది ఒక్కటైనలు దంపతులు. అవును, మరి పిల్లలు యావరేజ్గా మీరు ఒక్కరిని వేసుకున్న 14 లక్షల మంది పుడతారు కదా. డెఫినెట్గా. మరి ఏమా ఇదంతా ఎట్లా కరెక్ట్ అయింది లెక్క? సింపుల్, సింపుల్ మామూలు లెక్కేసుకున్నా అంతే. తర్వాత రేషన్ కార్డుల లెక్క ఇప్పుడు అప్పటికే అవి 70 లక్షల రేషన్ కార్డులు బిలో ది పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ ఒక 40-45 లక్షలు పెండింగ్లో ఉన్నాయని, ఈ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ పెండింగ్ ఉన్నాయని చూపెట్టింది. మరి అందరూ గరీబోళ్ళేనా ఈ భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ? ఇవి కలిపితేనే 70+40 130 అవుతున్నాయి కదా, 110 అవుతున్నాయి. మళ్ళీ ఆల్రెడీ ఈ వైట్ రేషన్ కార్డు కాక ఇతర కుటుంబాలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఎట్లా వీళ్ళు నమ్మించగలుగుతారు? కూర్చొని కంప్యూటర్లో ఫిగర్స్ కొట్టి అసెంబ్లీలో డిస్ట్రిబ్యూట్ చేయగానే నమ్ముతారా? అంటే ఏ ఒక్కరైనా ఈ సర్వే కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేయి కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు ఇదంతా తప్పుల తడక అని. మళ్ళా ఓపెన్గా ముందుకు వచ్చి చెప్పిండు. బట్ లోపల వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు ఇదంతా కుక్కుడు సర్వే ఇది అని, వంటకం చేసిన లోకాడ కూర్చొని అని. 100% ఇది బోకస్ సర్వే. అతని మీద చర్య తీసుకుంటామంటున్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన తీసుకొనియండి, మంచిదే కదా. బయటకు వచ్చి ఆయన ఎట్లా టర్మ్ అయిపోతుంది, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుతాడు. ఇప్పుడు బీసీలకు ఒక తిరుగులేని వాయిస్ అయింది ఆయన. ఎవరు కేసీఆర్ను ఛాలెంజ్ చేయని రోజుల్లో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు. రేవంత్ రెడ్డి ఆ మాట తీరు అది చాలామంది విమర్శకులను కానీ వ్యతిరేకులను కానీ అట్రాక్ట్ చేసింది. అదే ఒక పెను తుఫాన్ అయింది, ఆ పరిపాలనలోకి ఆయన రాగలిగాడు. మళ్ళా కూడా అట్లే వస్తాడు. కానీ ఇంత జరుగుతున్న బీసీలలో ఇన్ని విషయాలు వారి ముందు ఉన్నా సరే బీసీల లెక్క చెప్పాలనుకుంటే ఊరికి బీసీ సంఘం ఉంది. వాళ్ళ ఊళ్ళో ఎంతమంది బీసీలో ఒక ఫోటో వాట్సాప్ తీసుకొడితే మొత్తం 10,000 గ్రామాలు చెక్ చేసుకోవచ్చు కదా. ఇదే డివిజన్ల వరకు తీసుకోవచ్చు కదా. ఎవరో ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ పెడితే అది మెటీరియల్ అవుతుంది. ఈ ప్రధాన కుల సంఘాలు 5 ఉంటాయి. ఇది ముదిరాజు, యాదవ్, గౌడు, కులానికో సంఘం ఉంది, పద్మశాలి, మున్నూరు కాపు. ఈ 5 కులాలలో ప్రతి ఊర్లో ఒకటై సర్వే చేస్తే ఆ మిగతా కులాల జనాభా కూడా వస్తుంది. చేయవచ్చు. చేయాలనుకుంటే కృష్ణ లాంటి వాళ్ళు బాగా వెల్ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో కుల సంఘాలు వాళ్ళు అనుకుంటే అవుతుంది. అది పేర్లతో సహా ఇవ్వచ్చు, కుటుంబాలతో సహా. మరి ఈ ప్రభుత్వాన్ని ఒక తప్పు అని ఎత్తి చూపాలనుకున్నప్పుడు ఏది సరైందో చూపించాలి కదా. 11 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద కేసీఆర్ చేసింది కాకుండా ఇప్పుడు చేసింది మనం చూపించగలమా? అది ఆల్టర్నేట్ సర్వే జరగాలి. ఎవరన్నా ఎన్జిఓ కూడా సర్వే చేయవచ్చు ఒకవేళ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నట్టయితే. ఎందుకు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి కదా కూర్చొని. మరి ఆధార్ కార్డు లిస్ట్ అయితే దొరుకుతుంది. ఎన్ని కుటుంబాలు అనేది ఆధార్ కార్డుల ద్వారా తెలియదా? ఎంత జనాభా అనేది తెలియదా? ఇప్పుడు స్కూల్లో నిన్న లెక్కలు చెప్పింది ఎవరు, స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పిల్లలై ఎన్ని అవుతున్నాయి, ఎంతమంది ఉన్నారు, ఆ లెక్క కూడా కాలేజీలలో, స్కూళ్ళల్లో, డిగ్రీ కాలేజీలలో విద్యార్థుల సంఖ్య కూడా వస్తుంది కదా. 90% బీసీ పిల్లలే ఉంది. తప్పు చేస్తే కాదు అది. 100% 52% కంటే పైనే అంటే నాన్ ముస్లిం బీసీలు ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ అంటే 90% మంది బీసీలే తెలంగాణలో నిన్న అన్నారు కదా ఆయన. అంటే నేనేమంటున్నా అంటే 90 అంటే ఎగ్జాగరేషన్. అది వాస్తవంగా ఎస్సీ ఎస్టీ జనాభా ఉంటుంది. ఎంత లేదన్నా 27% ఉందని నిన్న చెప్పారు. పాత సర్వేలో కూడా 18-10 వచ్చినట్టుంది. 27-28 వాళ్ళ తగ్గడానికి లేదు. వాళ్ళ తగ్గించే సాహసం కూడా రేవంత్ రెడ్డి చేయడు. ఎందుకు అంటే వెల్ ఆర్గనైజ్డ్ ఉన్నాయి, ఉద్యమం ఉన్నది వాళ్ళకు. తర్వాత గట్టిగా మాట్లాడే నాయకులు ఉన్నారు వాళ్ళ తరఫున, బయట కానీ సభలో కానీ. తర్వాత రకరకాల సంస్థలు ఎస్సీ ఎస్టీ సపరేట్ ఫండింగ్ ఉంది కాబట్టి వాటికి ఒక లెక్క ఉంటుంది. ఇంకోటి కేసీఆర్ కూడా దళిత బంధు అప్పుడు ఆ లెక్కలు చేశాడు. ఇప్పుడు ఆయన కాదనడానికి లేదు, ఆన్ రికార్డు దొరికిపోతారు ఒకవేళ తప్పంటే. బీసీలదే లెక్క ఇంతకుముందు చేయలేదు కాబట్టి దాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేశారు. అది జరిగింది అంతే. అంటే కేవలం ఇది ఈబీసీ రిజర్వేషన్ కోసమేనా, ఇంకేదైనా ఉందని మీ భావన? ఇప్పుడైతే ఈబీసీలది ప్రధానం. ఎందుకంటే 10% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు 7% ఉన్న వాళ్ళకని అంటాం కదా, అదొకటి. రెండవది ఏంటంటే రేపు భవిష్యత్తులో బీసీలు అంతా ఒకటైతే ఒకసారి అధికారం వాళ్ళ చేతిలోకి వచ్చిందంటే ఇక మళ్ళీ మనకు రాదు అనేది ఒక భయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి
బీసీల దగ్గరికి వచ్చే వరకు అందరూ ఒకటే. కేసీఆర్ ఎట్లయితే లంకలో పుట్టిన ఆయన రాక్షసులు అన్నాడు కదా, ఈ వీళ్ళు కూడా గదే కథ. అది ఎవరన్నా కానీ పేర్లు పక్కకు పెట్టేసాయి, నాన్ బీసీ వాళ్ళందరూ ఒకటైపోతారు. కనీసం ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అన్నా బీసీలతో ఉన్నట్టయితే రాజ్యాధికారం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీలైనా ఉండరా బీసీలతో? బాగా స్ప్లిట్ అయి ఉంటాయి, ఎందుకంటే వీళ్ళంతా కూడా డిపెండెడ్. చాలాసార్లు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఒక అభద్రతా భావం వల్ల ఇప్పుడు టికెట్ ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అప్పర్ కాస్ట్ ఆయనే పట్టుకోవాలి. ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా, సర్పంచ్ పోటీ చేయాలన్నా వాళ్ళ పార్టీలే లీడింగ్ పార్టీలు కదా. అవును, అధికారం ఇన్నాళ్ళు వాళ్ళ చేతిలో, అధికారం ఉన్న దగ్గర ఆస్తులు ఉంటాయి. అధికారం వాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ని రోజులు మీరే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడం ఎట్లా, ఎక్కడ మరి? అంటే అధికారంలోకి ఒక్కసారే రాకపోవచ్చు, కానీ ఒక శక్తిగా ఎదగాలి, ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఇవాళ ఎక్స్పెక్ట్ చేసిన నేను ఊరూరా ఏది ఏబీసీ లేదు, మీరు ఫస్ట్ టైం మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు ఏది తప్ప. జరగలేదు. అదే ఈ ఇప్పటికన్నా సోయి తెచ్చుకోవాలనేది ఇంకా చాలా మీటింగ్స్ జరగాలి. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా ఇట్లే అయింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలంగాణ అంటే ఎవరు ముందుకు రాలేదు. ప్రారంభంలో ఎవరు రాలేదు. నేను అడ్వకేట్ల దగ్గర పోయి మాట్లాడినా, వాళ్ళు రాలేదు. 610 జీవో మీద మీటింగ్ పెట్టినప్పుడు ఏదో ఒక 20-30 మంది మాత్రమే వచ్చిండ్లా. విఠల్ తెలంగాణ ఉద్యోగుల సంఘం అని పెడితే గోపాల్ రెడ్డి విఠల్ వాళ్ళు కొద్దిమంది వచ్చిండ్రు. అప్పుడు అందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండ్రి, అప్పుడున్న నాయకులు అందరూ కూడా. కానీ భావజాల వ్యాప్తి ఎప్పుడైతే జరగడం మొదలైందో, మేము 97 నుంచి జయశంకర్ గారు, నేను, అప్పుడున్న కొంతమంది నాయకులు, మేమందరం కూడా ఆర్టికల్స్ రాయడము, తర్వాత కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, పాశం యాదగిరి, గద్దరు, సాహిత్య రంగంలో గద్దర్ పాటలు, గోరటెంకన్న పాటలు, వెల్లిలలిత ఆమె వాయిస్, గొంతు, వీటన్నిటి వల్ల కొంత భావజాల వ్యాప్తి జరిగి ఊరూర మీటింగులు, జనసభ, మహాసభ, ఐక్యవేదిక ఇట్లాంటి విస్తృతంగా జరిగింది పని. ఈ భావజాల వ్యాప్తి జరిగిన తర్వాతనే కేసీఆర్ వచ్చినాక ఊపందుకున్నది. అట్లా ఆర్టికులేషన్ చేసే నాయకులు కావాలి కేసీఆర్ లాగా. అట్లా జనంలోకి బీసీలకు జరిగిన అన్యాయాల గురించి వివిధ వ్యాసాల ద్వారా, పాటల ద్వారా, కళారూపాల ద్వారా, ధూమ్ధామ్ల ద్వారా ప్రజల్లోకి పోగలగాలి. అది జరిగినప్పుడు మీరు అన్నట్టు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే తెల్లారే వందలాది గ్రామాలు, వేలాది గ్రామాలలో ప్రజలు మరి కృష్ణమాది గారు లీడింగ్ చేసుకొని ఉండొచ్చు కదా మరి. డెఫినెట్గా బిగ్ లీడర్, ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉంది బీసీల విషయంలో. అంటే ఇప్పుడు ఆయనది ఒక సమస్య ఉంది కదా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ, ఇప్పుడు నిన్ననే రిపోర్ట్ ఇచ్చారు షమీమ్ అఖ్తర్ గారు, జస్టిస్. మరి ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళను 3 విభాగాలుగా పెడుతున్నారు. గతంలో 4 ఏబిసిడి ఉండే. ఇప్పుడు ఏంటంటే మనం గతంలో చర్చించుకున్నాం, వాళ్ళకు ఏ రకమైన పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం అనుకున్నాం. కానీ మళ్ళీ వాళ్ళకు 1% రిజర్వేషన్ చేసి వాళ్ళందరినీ కూడా ఏ కేటగిరీలో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు బి కేటగిరీ అయినా సి కేటగిరీ అయినా అది శాశ్వత పరిష్కారం అని నేను అనుకోవట్లేదు. బట్ వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇప్పుడు జనాభా అందరి లెక్క చెప్తాను, కానీ ఇలా మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది లెక్క వచ్చింది, అది కూడా వచ్చింది నిన్న చెప్పిందా? మొత్తం డాటా వచ్చింది. ఎంత చెప్పారు? అంటే మాలలో మాల, దాసరి, నేతకాని, మాల, దాసరి, నేతకాని మొత్తం కలిపి దగ్గర 15 లక్షలు ఉన్నారు. మిగతా ఉపకులాలు వాళ్ళు ఒక 3 లక్షల దాకా ఉన్నారు. మాదిగలు సింగిల్ మాదిగలే వాళ్ళు 30 లక్షల వరకు ఉన్నారు. మిగతా కులాలు కలుపుకొని వాళ్ళకు 2-3 లక్షలు. మరి వాళ్ళు ఒప్పుకుంటారు, తప్పులతో అంటారు. ఎందుకంటే నేనైతే ఇది కరెక్ట్ సర్వే అనుకోవట్లేదు. అది 2011 జనాభా లెక్కల ప్రకారం చేసింది అది. మరి ఇప్పుడు నిన్నటి సర్వేలో కూడా తెలియాలి కదా. మరి అదేందో తెలియదు అది. ఎందుకంటే నిన్నటి సర్వే దానికి టాలీ కాదు. మరి దేని ప్రాతిపదికగా తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎంత ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు మాదిగల జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి, మాలల జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి, ఉపకులాల జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. 1% అని కాకుండా జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఎక్కువనే వస్తుంది 1% కంటే జనాభా ప్రాతిపదికన ఉపకులాలకు. మేమెంతో మాకంతా అనేది కదా ప్రజాస్వామిక నినాదం. వాళ్ళు ఇచ్చారు 2011 జనాభా లెక్కల ప్రకారము ఎవరెవరు ఏ కులం వాళ్ళు ఎంతమందో గ్రూప్ 1, 2, 3 అంటే ఈ కమిషన్, షమీమ్ అఖ్తర్ కమిషన్ వారు తీసుకున్న ఒక డాటా బయటకు వచ్చింది. అది అందులో ఏ కులం వారు ఎంతమందో వాళ్ళు ఇచ్చారు. మరి అటువంటిప్పుడు నీకు ఉపకులాలకు 1% ఎట్లా ఇస్తారు? అదే వాళ్ళు 1% ఎక్కువ లేరా? వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉందా లేదా? జనాభా లెక్క ప్రకారం వీళ్ళు ఎస్సీలలో వీళ్ళ అంటే ఒక్కొక్క దానికి ఒక్కో లెక్క ఇచ్చారు. 1% ఇచ్చి 3.288% వాళ్ళు చిన్న కులాలు,
ఎస్సీలలో ఎస్సీ పాపులేషన్లో ఎస్సీ 3% ఉన్న 1% ఎట్లా ఇస్తారు? అదే దాని మీద మరి డిస్కషన్ వస్తుంది కావచ్చు దాని మీద కూడా. అదే నేను అనేది ఏంటంటే మేమెంతో మాకంతా అన్నప్పుడు అవును, ఆ కులాల వారిగానే ఇవ్వాలి వాళ్ళకి. అవును. లెక్క ఉంది, నేను మీకు పంపిస్తాను. నా దగ్గర లెక్క వచ్చింది, ఒక టేబుల్ వచ్చింది. అంటే ఇక్కడ బీసీల విషయంలో మీరు అన్నట్లు ఏం చేయాలి బీసీలు ఇప్పుడు? ఫస్ట్ సోయి తెచ్చుకోవాలి. మనకు అన్యాయం జరుగుతుంది, అన్ని ప్రభుత్వాలలో అన్యాయం జరుగుతూ ఉంది. కొద్దో గొప్ప కేసీఆర్ గారు ఏం చేశారంటే అప్పుడు వచ్చిన సమీకృత కుటుంబ సర్వే ఏదైతే చేశారో సమగ్ర కుటుంబ సర్వే దాని ప్రకారంగా ఏం చేశాడు, గొల్లల కుర్మల ఎన్ని కుటుంబాలున్నాయి, అట్లాగే మన మిగతా ముదిరాజుల ఎన్ని కుటుంబాలున్నాయి, తెనుగు బెస్తా అంటాం, ఇవన్నీ కలిపి వీటన్నిటి ఆధారంగా వాళ్ళకు కొంత బడ్జెట్ పెట్టి గొర్రెలు కానీ కొన్ని బర్రెలు కానీ తర్వాత కొంత చేపల పెంపకం ఇట్లాంటివి కొంత ప్రోత్సహించిండు. కాపుల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే వ్యవసాయం ప్రధాన వృత్తి కాబట్టి కొంచెం సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసిండు. ఆత్మహత్యలు చేసుకోకుండా కొంత వాళ్ళకు రైతు బంధు పెట్టుబడి సాయం చేసిండు. కొంతవరకు ఆయనే వాళ్ళని ఆదుకున్నాడు. కానీ ఆయన పాలనలో కూడా ఒక లోపం ఏం జరిగిందంటే ఈ స్వయం ఉపాధి పథకాల కోసం ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో చాలా వరకు ఏంటంటే వాళ్ళకు బడ్జెట్ ఇవ్వలేదు. మనం చెప్పడం చాలా చెప్పాం, అంటే మేనిఫెస్టోలో కూడా ప్రతి సంవత్సరం 5,000 కోట్లు పెడతామని చెప్పాం. అంటే 10 ఏళ్లలో వాళ్ళు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి, బట్ అంత జరగలేదు. కార్పొరేషన్లకు కూడా ఇచ్చిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు పెట్టలే, డైవర్ట్ అయినాయి. ఎంబీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు అన్నారు, అది కనీసం 300 కోట్లు కూడా ఖర్చు అయినట్టు కనబడదు. తర్వాత వేల అప్లికేషన్లు పెండింగ్, లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. స్వయం ఉపాధి పథకాల కోసం ఎవరైతే నిరుద్యోగులు అప్లై చేసుకున్నారో, తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా అసలు అప్లై చేసిన దానిలో 10% కూడా వచ్చిన రాలేదు. ఇవన్నీ లోపాలు కేసీఆర్ గారి పాలనలో ఉన్నాయి. బట్ అట్లీస్ట్ ఆయన ఉపాధి వృత్తులకు సంబంధించి కొంత పట్టించుకున్నాడు. స్వయం ఉపాధి గురించి చేయకపోయినా కూడా ఈ గొర్రెలు కానీ వీటి వల్ల కొంత ఆదాయం పెరిగింది గొల్ల కుర్మ కుటుంబాలకు ఇచ్చిన వాళ్ళకైనా. రెండవది చేపల పెంపకం ద్వారా, చేపల అమ్మకం ద్వారా వాళ్ళకు కొంత ఆదాయం పెరిగింది. వ్యవసాయంలో ఒక రెవల్యూషన్ చేంజెస్ వచ్చినాయి. అంటే మనము 60-70 లక్షల టన్నుల ధాన్యాన్ని 2.5-3 కోట్ల టన్నులకు తీసుకెళ్ళారు. విత్తనం వేసుకునే భూమి కూడా, పంట భూమి కూడా బాగా పెరిగింది. ఒక స్టేజ్లో 1,35-1,40 ఎకరాల దాకా పోయింది, అంతకుముందు అంత లేకుండే. సో ఇవన్నీ కూడా ఆయన కాలంలో కొంత బీసీల విషయంలో +-2 చెప్పాను నేను. ఎందుకంటే మీరు అన్నదాన్ని నాకు జ్ఞాపకం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చింది ఏమీ లేదని అక్కడ కొందరు అంటున్నారు, ఇక్కడ కొందరు అంటున్నారు. కానీ దాన్ని ఎవరు ధైర్యంగా ప్రశ్నించట్లేదు. ఇప్పుడు బీసీల విషయం మీరు ఎట్లయితే అంటున్నారు ఇట్లా ఎందుకు ఈ పరిస్థితి ఉన్నట్లు? మరి వాళ్ళు కూడా కొన్ని పెద్దవాళ్ళే కదా, సామాజిక సెక్షన్లో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అక్కడికి ముఖ్యమంత్రులు ఉన్నారు, అసలు ఎంపీలు కూడా దాదాపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా దక్షిణ భారతదేశ రాష్ట్రాల పట్ల తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే అక్కడ ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయో వాళ్ళను బలపరిచిన పార్టీలు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పోయి కొంత సాధించుకొని రాగలుగుతున్నారు. తమిళనాడులో ఎప్పుడు కూడా డిఎంకేనో అన్నా డిఎంకేనో ఏదో ఒక పార్టీ అక్కడ సంకీర్ణ ప్రభుత్వంలో ఉండేది. అట్లా వాళ్ళు కొంత తెచ్చుకోగలిగేవారు. అందుకే తమిళనాడు కంపేరిటివ్లీ ఇండస్ట్రియల్గా కానీ ఇతరత్ర కానీ మనకంటే బాగా డెవలప్డ్ అది. అట్లాగే కర్ణాటక దేవగౌడ ఉన్న ఒక 1 ఇయర్ ఆయన కొంత చేసుకోగలిగాడు. కానీ పివి నరసింహారావు ఉండి కూడా ఆ రోజుల్లో మనకేమీ ఆయన, ఎందుకంటే ఆయన ఒక ఆలోచన ధోరణిలో ఉండేవాడు. ఆయన ఏమనుకునేవాడంటే నేను నా రాష్ట్రానికి పెట్టుకుంటే పక్షపాతం అని అంటారు నన్ను, కాబట్టి నేను ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి తప్ప నా రాష్ట్రం కోసం నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టకూడదు అనేది ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. ఏవో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించడంలో కొంత ఆయన సహకరించాడు. ఎస్ఆర్ఎస్పి సెకండ్ స్టేజ్ కానీ, వరద కాలువ కానీ, ఎస్ఎల్బిసి కానీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇట్లాంటి కొన్నిటికి ఆయన చేయగలిగింది. కానీ పెద్దగా ఇచ్చంపల్లి ప్రాజెక్టో ఇంకోటో ఓ ప్రత్యేకమైన ప్రాజెక్టో ఏది చేయలేకపోయాడు. ఎవరైనా అడిగితే కూడా ఆయన ఏమన్నట్టు, నేను దేశానికి ప్రధాని కానీ కేవలం తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో ప్రధాని కాదు కదా, నన్ను తప్పుపట్టే పని మీరు చేయకండి అని చెప్పి అనేవాడు. కాబట్టి ఈ అందరి ధోరణి అట్లే ఉంటే ఈ తెలంగాణ ఎట్లా బాగుపడుతుంది? కాక ఒక ప్రధానమంత్రి అయితే ఆయన మనకేం చేయలేకపోయాడు. దక్షిణ భారతదేశం నుంచే ఎవరు ఒక దేవగౌడ ఒక సంవత్సరం,
పివి నరసింహరావు గారు 5 ఇప్పుడు సంవత్సరాలు. సంకీర్ణంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, అక్కడ నితీష్ కుమార్ ఉన్నారు. నితీష్ కుమార్ సాధించుకోగలిగారు, ఇటు ఏపీకి అంత లేదు అని ఏపీ వాళ్ళు అంటున్నారు. అంటే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు కాబట్టి కొంత శాంక్షన్ అయింది. 3,000 కోట్లు 4,000 కోట్లు ఎంతో వాళ్ళకి అది కంప్లీట్ చేయాలనే పట్టుదల చంద్రబాబుకు ఉంది. అట్లనే విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా 3-4 వేల ఇంకెక్కువనే 12,000 కోట్లేమో బడ్జెట్లో పెట్టారు. అంటే అది అమ్ముతామని చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్ చేసింది. బట్ ఇప్పుడు మళ్ళా చంద్రబాబు ఒత్తిడితోనో లేకుంటే అంతకుముందు జగన్ ప్రభుత్వం చేసిన ఎఫర్ట్స్ వల్లనో మొత్తానికి ఏంటంటే అది బతికింది. ఇప్పుడు దానికి కొంత బెయిలౌట్ చేయడానికి, దాన్ని మళ్ళీ నడిపించడానికి 12,000 కోట్లు ఏదో పెట్టినట్టున్నారు. కొంతనైతే గుడ్డిలో మెల్ల, ఎందుకంటే 1,63,000 కోట్లు తెలంగాణ అడిగింది. మెయిన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మూసీ కావచ్చు, తర్వాత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, RRR కావచ్చు, వీటన్నిటికీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 1.63 lakh crore 1,63,000 కోట్లు వాళ్ళు అడిగారు. బట్ ఈ మొత్తం సున్నా, ₹1 కూడా రాలేదు తెలంగాణకి. తర్వాత ఆంధ్ర ఆ 2 మాత్రం వచ్చినాయి, మిగతావి రాలేదు. అమరావతికి ఇవ్వాల్సి ఉండే, ఎందుకంటే క్యాపిటల్ సిటీ నిర్మాణం జరగాలి, వాళ్ళకు కూడా ఏమీ ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ గిరిజన యూనివర్సిటీ అని పెట్టారు, అది స్టార్టింగ్లో ఏదో కొద్దిగా బడ్జెట్ పెట్టారు కానీ శంకుస్థాపన అయింది అది. దాన్ని మరి భవన నిర్మాణాలకు వాటికి చాలా పెట్టాల్సిన అవసరం ఉండే. ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి తెలంగాణలో వాళ్ళు చేయాల్సినవి. బట్ సెంటర్ ఎప్పుడు కూడా ఒక చిన్న చూపే ఉన్నది. ఇట్లనే కనుక ముందు కొనసాగితే దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్య తీవ్రమైన వైరుధ్యం ఏర్పడి భారతదేశాన్ని అవిభక్త భారతదేశం ఏదైతే ఉన్నదో అది విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. అది విచ్ఛిన్నం అవుతుంది అంటే దానికి బాధ్యులు ఎవరు అంటే ఘనత వహించిన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులే అవుతారు. అంటే ఈ విషయంలో ఇంత సమాచారం అందుబాటులో ఉండి ప్రజల్లో చైతన్యం వచ్చిందనుకొని కూడా తమకు కావలసిన వాటిని మొత్తం దేశవ్యాప్తంగా ఎందుకు ఎవరేమీ అడగట్లేదు? ఇప్పుడు బీసీలు ఎట్లయితే అగ్రకులాల మీద ఆధారపడి టికెట్ల కోసం, పదవుల కోసం, డబ్బు కోసం, పనుల కోసం, రకరకాల వాటి కోసం అణిగిమణిగి ఉంటున్నారో, అట్లా ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉన్న అమిత్ షా, మోడీ వాళ్ళ చెప్పు చేతల్లో అందరూ కూడా ఉన్నారు. వినని వాళ్ళ మీద కొరడా జుల్పిస్తున్నారు సిబిఐ, ఈడీతోని. వినేవాళ్ళను వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్తున్నారు. చంద్రబాబు ఏం బలహీనతలు వాళ్ళ దగ్గరనే మనకు తెలియదు, ఎంతో కొంత ఆయన తెచ్చుకోగలిగాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పూర్తిగా, ఎందుకంటే పొద్దున్న లేస్తే మోడీ గారి దయాదాక్షిణ్యాల మీద ఈ పాలన కొనసాగుతుంది. ఏ రోజు ఈయన ఎదురు తిరిగితే ఆ రోజు కూలగొడతాడు. కాబట్టి ప్రత్యక్షంగా కాంగ్రెస్ నాయకత్వం కింద ఉంటాడు, పరోక్షంగా బీజేపీ చెప్పు చేతల్లో ఉంటాడు వయా చంద్రబాబు నాయుడు. ఇంకెక్కడ ఈ రాష్ట్రానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రశ్నించే ముఖ్యమంత్రి ఏడి? ప్రశ్నించే గొంతుకు ఏమైంది? ప్రశ్నించే గొంతుకని గెలిపించండి అన్నాడు, ప్రశ్నించే గొంతుకు ఎందుకు మూగపోయింది? బీసీలకు ఆయన అసెంబ్లీలో చాలా బల్లగుద్ది మాట్లాడండి కదా. అక్కడ మాట్లాడతాడు, మాట్లాడాల్సింది ఢిల్లీలో కదా, అక్కడ పోయి పాదాభివందనాలే కదా. ఆడ వెనక చేసేది ప్రశ్నించే గొంతుక ప్రధానమంత్రి కార్యాలయానికి పోయేసరికి మూగపోతుంది. అది ఆటోమేటిక్గా నడుము వంగుతుంది, కాళ్ళు పాదాలను ముద్దు పెట్టుకుంటాయి, చేతులు. ఇక్కడ బీసీల విషయంలో 90ల్లో వచ్చిన ఆ చైతన్యము ఇవాళ ఎందుకు అది ఏమి అయిపోయింది? అంటే ఒక రకమైన నిర్లిప్తత, మనకు మనమే చేసుకోవాలి, వీళ్ళు ఏం చేయరు. మనము ఈ ఎలక్షన్ను బాగా ఎక్స్పెన్సివ్ చేశారు. అంటే కోట్లు పెట్టి మనం ఎలక్షన్ నిలబడగలుగుతాం, అది మన దగ్గరనే, అంటే మన దగ్గరనే. అది బీసీల చైతన్యాన్ని దాని మీద దెబ్బతీస్తున్న క్రియ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా అన్నారు అనుకో, నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, నెక్స్ట్ ఎలక్షన్ నువ్వు ఎమ్మెల్యే నిలబడాలి. ఏందిరా ఎమ్మెల్యే అంటే మాటలా? మొన్న మన ఎమ్మెల్యే 100 కోట్లు పెట్టిండు, నువ్వు ఇస్తావా నాకు? ఇట్లా మాట్లాడతారు. అంటే ముందే మైండ్లోకి వెళ్ళి ఆ కోరికను చంపుకుంటారు. ఇది ఎవరు చేశారు? ఈ పార్టీలే చేశాయి. ఎలక్షన్ను బాగా ఎక్స్పెన్సివ్ చేశాయి. అవకాశం ఉన్నా కూడా, ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ వచ్చినా కూడా రెండో ఎలక్షన్కి వచ్చేసరికి విపరీతంగా డబ్బు గుమ్మరించే మునుగోడు బై ఎలక్షన్లు అసలు ఎంత భయపెడతాయంటే, నిలబడదాం అనుకున్న వాళ్ళను ఈటెల రాజేందర్ అటువంటి కూడా తట్టుకోలేకపోయాడు ఆ ఖర్చు ముందు. అంటే ఇట్లా అందులో ఒకటి ఉంటుంది, డబ్బులు పోయినా పర్వాలేదు కానీ బీసీలు పోటీకి రాకూడదు, ఆ కుట్ర దాగి ఉంటుంది దానిలో.
మళ్ళీ ఖర్చు ఎవరితో పెట్టిస్తారు? బీసీలతోనే పెట్టిస్తారు. జనాభాలో సగానికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే ఖర్చు పెట్టిస్తారు, మళ్ళీ వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు 6,000 5,000 ఒక్కో ఓటుకు ఒక బీసీ కార్యకర్త దగ్గరికి వచ్చినాయి అనుకో డబ్బులు, అరే ఒక్క ఓటుకు 5,000 ఇస్తున్నాడా? మా ఇంట్లో 4 ఓట్లు ఉంటే 20,000 వస్తానయా? మనం అట్లా ఇచ్చుకుంటాం అరే మనతో అవుతుందా? బీసీలలో డబ్బు ఉన్నోళ్ళే తక్కువ ఉంటారు. డబ్బు ఉన్నోళ్ళు ఏమనుకుంటారు, ఏదో కొద్దిగా కష్టపడి కొద్దిగా డబ్బులు సంపాదించుకుంటానా, ఇప్పుడు నేను మళ్ళీ రాజకీయాలకు వస్తే ఉన్న డబ్బులు వీక్తే నాకు, నేను ఎందుకు పోటీ చేయాలని చెప్పి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఈ ఓట్ల జాతరలో పాల్గొనరు. వాళ్ళు డబ్బులు లేని వాళ్ళేమో మనకు ఎవడిస్తారో డబ్బు, మనం ఎట్లా నిలబడగలుగుతాం? ఎవరికి ఇస్తారు? ఆ అగ్రకుల టికెట్లు ఇచ్చే నాయకులకో, ముఖ్యమంత్రులకో, మంత్రులకో, వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్న వాళ్లకు పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి గెలిపించుకుంటారు. మంచితనంతో ఎలక్షన్లు నిలబడి గెలిచే రోజులు కావు ఇవి. అన్ని రకాలుగా కొట్టగలగాలి. రేపే బీసీలో ఒక పార్టీ పెట్టి ఎలక్షన్లో గెలవాలన్నా కూడా భావజాల వ్యాప్తి బాగా జరగాలి, ప్రతి బీసీకి చైతన్యం రావాలి, వాళ్ళు పెట్టిన దానిలో కనీసం సగమైనా పెట్టుకోగలిగే శక్తి ఉండాలి. వాళ్ళు డబ్బుతో కొడతామంటే మేము మా తెలివితో కొడతాం, లేకపోతే మా శక్తితో కొడతామంటే కుదరది. ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్లతో ఏం పార్టీ పెట్టి 100 కోట్లు ఏం పంచలే ఎలక్షన్లలో. ఆ పంజాబ్ అయినా ఢిల్లీ అయినా సరే. మీలాంటి మేధావులు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇవాళ మీతో పాటు ఒక డజన్ మంది పేర్లు చెప్పొచ్చు బీసీలు తెలంగాణలో. మీకు అవతల పక్క సరిగ్గా కృష్ణమాదిగ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలని 30 ఏళ్ళు ఉద్యమం చేయడానికి, ఆయన నమ్ముకున్న కులం దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఇన్ని లక్షల మంది బహిరంగ సభలో పెట్టడానికి లోపం ఎక్కడ ఉంది? యు ఆర్ రైట్. ఉద్యమం చేయడానికి పెద్దగా ప్రజలే ఆ డబ్బులను సమకూరుస్తారు. దానికి ఎక్కువ డబ్బేం అక్కడ ఉండదు. తిండి కానీ ఖర్చులు కానీ ఇవన్నీ దొరుకుతాయి. సానుభూతి పనులు ఉంటారు, కొందరు రైస్ మిల్లర్స్ బియ్యం పంపిస్తారు. ఆ ఉద్యమాన్ని స్పాన్సర్ చేయడం అనేది ఉద్యమకారులు ఆ మేరకు చేసుకోగలుగుతారు. కానీ ఎలక్షన్ కొట్లాడడం అనేది కేజ్రీవాల్ ఉదాహరణ కూడా చెప్పిన కానీ కేజ్రీవాల్ ఏంటంటే 100% అర్బన్ ఏరియా. అది బాగా విసుగొచ్చింది కాంగ్రెస్ పట్ల. 3 సార్లు ఆ షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రి, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, ఆ అర్బన్ ఎమ్యూనిటీస్ని పట్టించుకోవట్లేదు. ఆ అన్నా హజారేని ముందు పెట్టుకొని కొంతకాలం పాటు ఆయన ఉద్యమం చేసి ఆయన పట్ల ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచుకొని ఆయన పోటీ చేసినప్పుడు అమెరికా నుంచి దూర దేశాల నుంచి కూడా వచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి కేజ్రీవాల్కి అనుకూలంగా వాళ్ళు నిలబడ్డారు. అంటే అక్కడ ఉన్న చైతన్యము ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో లేదు, బీసీలలో లేదు. అర్బన్ దీనిలో బాగుంటుంది, అది ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళకి అవగాహన ఉంటుంది, కొంత పోలరైజ్ కాగలుగుతారు ఇప్పుడు. కానీ రూరల్లో అంత చైతన్యం రాలే. ఏదేమైనా బీసీలో అంటే ఒక పార్టీ మర్రి చెట్టులాగా ఊడలతో పాతుకుపోయిన దాన్ని పెకిలించాలన్నప్పుడు ఓ టైం వస్తుంది దానికి. దాని మీద వ్యతిరేకతతోనే కేజ్రీవాల్ లాంటి వాళ్ళని గెలిపిస్తారు. కానీ ఇక్కడ ఈ అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలను ఓడించాలంటే బీసీలు ఫస్ట్ భావజాల వ్యాప్తి జరగాలి, ఆ తర్వాత వాళ్ళని ఉద్యమాల్లోకి తీసుకురావాలి. ఇటువంటివి జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేయడానికైనా వాళ్ళు ముందుకు రావాలి. తర్వాత వీళ్ళు భయపడకూడదు, ఆర్థికంగా కొంత ఎదగాలి. ఎందుకంటే చాలామంది తెలివైన నాయకులు బీసీలలో ఉన్నా కూడా ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు గొంతు విప్పడం లేదు. సో ఇవన్నీ కూడా కొంత ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ప్రణాళిక ప్రకారం పోయినట్టయితే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒకటి 2 సార్లు కష్టపడితే మూడోసారి అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కొంత వేగవంతమైందని నేను అనుకుంటున్నా. ఆ ప్రాసెస్ అనేది భావజాల వ్యాప్తి బాగా జరుగుతూ ఉంది. చిరంజీవికి నేను మీ తరఫున అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన బాగా కష్టపడుతున్నాడు, అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా అక్కడ వచ్చి బీసీలకు తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన రిటైర్డ్ అయిన తర్వాత బీసీ ఉద్యమంలోకి వచ్చాడు. అట్లాగే రిటైర్డ్ జడ్జి చాలామంది వాళ్ళు కూడా జడ్జెస్ కూడా వచ్చి మీటింగ్లలో షేర్ చేసుకుంటున్నారు. ఉండే కదా మన చంద్రకుమార్ ఉన్నాడు, ఈశ్వరయ్య గారు అయితే వాళ్ళు వృద్ధాప్యం మీద పడుతున్నా కూడా వారు మీటింగ్లలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా కొంత వాయిస్ రేజ్ చేస్తున్నారు. దీనివల్ల కొంత బీసీలలో చైతన్యం అయితే వస్తున్నది. చూడాలి మరి ఎంత దూరం మనం తీసుకుపోగలుగుతాం ఇది అని. కానీ దీంట్లో ఒకటి అంటే అక్కడక్కడ వింటూ ఉన్నది జరుగుతున్న చర్చ, బీసీలలో ఉన్న కుల భావన, మానసికంగా తాము కొంత ఎక్కువ అనే ఒక భావన, కులాన్ని పట్టుకొని మనువాదాన్ని
మోస్తున్నది బీసీలు అంటే మీరు అంగీకరిస్తారా? వాళ్ళ వెనుకబాటుకు వారి ఆలోచనలు ఇప్పుడు మీరు చెప్తున్న ఈ దౌర్భాగ్యానికి కారణం మనువాదం అంటే మీరు అంగీకరిస్తారా? అంటే మనువాదం ఉండొచ్చు. కాదు ఇప్పుడు దాని మీద పెద్ద ఇప్పుడున్న యంగర్ జనరేషన్‌కి మనువాదం అనేది ఏం తెలవదు కానీ, మనం ప్రాక్టీస్‌లో ఉంటాడు. తెలవదు కానీ ప్రాక్టీస్‌లో ఉంటాడు. ప్రాక్టీస్‌లో ఉంటారు. అంటే జరుగుతా ఉంది ఇప్పుడు. ఎన్నడూ లేనంతగా కులాల ప్రాబల్యం అనేది తెలంగాణలో ఈ మధ్య కాలంలో వచ్చింది. అంతకుముందు ఏందంటే ఉద్యమ స్ఫూర్తే తప్ప దాని మీద ఎప్పుడు మేము కూడా ఎప్పుడు క్యాంపస్‌లో ఉన్నప్పుడు కానీ, ఇటీవల కాలం దాకా గానీ, తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం గానీ, నాది ఏ కులమో ఎవరికీ తెలవదు. ఇప్పటికి నాకు చాలామంది వెల్మో అనుకుంటారు. కే కేసీఆర్ గారితో ఉన్నా కాబట్టి మరి నన్ను కూడా వెల్మో అనుకుంటారు. అయితే నాకు నేను చెప్పుకోవాల్సొచ్చింది. బాబు నేను వెల్మ కాదు. నేను బీసీ, నేను మున్నూరు కాపు అని చెప్పుకోవాల్సొచ్చింది. అట్లా చాలామంది ఒక పేరు గౌడ్ అని పెట్టుకుంటేనో, లేకుంటే కృష్ణమాదిగ గారు పెట్టుకున్నట్టు మాదిగ అని పెట్టుకుంటేనో తప్ప, బట్ ఏది ఏమైనా కృష్ణమాదిగని అభినందించాలి. ఆ చైతన్యాన్ని అక్కడి నుంచే ఆయన తీసుకొచ్చాడు. బట్ ఈ అప్పర్ కాస్ట్‌లంతా కూడా కులాల వారీగా పోలరైజ్ కావడం అనేది ఇటీవల కాలంలో తెలంగాణలో ఎక్కువగా కనబడుతోంది. 2014 కంటే ముందు మనకు పెద్దగా అది కనబడకపోయేది. కొంచెం సమయం పడుతుంది బీసీలు వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవడానికి, ఒక్కటి కావాల్సిన అవసరాన్ని గుర్తించడానికి కొంత భావజాల వ్యాప్తి ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. నేను అన్నట్టు తెలంగాణ ధూమ్‌ధామ్‌లు ఇట్లాంటివి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ పాటలు రాసినోళ్ళు కానీ, వేదికల మీద తెలంగాణ ధూమ్‌ధామ్‌లో ఎగిరిన వాళ్ళు కానీ అందరూ దళితులు, బీసీలే కదా! నీకు అప్పర్ కాస్ట్ వాళ్ళు చాలా తక్కువ కనబడతారు. ఉద్యమ స్ఫూర్తితో పాటలు రాసిన వాళ్ళు కానీ, ఆ కళా బృందాలతోని గంతులేసిన వాళ్ళు కానీ, అందరూ మీకు 90% మీకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు 99%. 99% వీళ్ళే కనబడతారు. అదంతా ఇటు తిరగాలి ఇప్పుడు. కానీ ఇక్కడ మీరు ఇంటర్వ్యూలో రావడంతోనే మీరు చాలా ఆవేశంతో ఉన్నారు. కోపం ఇంటర్వ్యూ వచ్చింది. ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత అంటే నేను ఎందుకు ఒక పద్ధతి ప్రకారంగా ఆవేశం ఉండాలి కదా! లేకపోతే ఎట్లా? నిన్న ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను సభలో లేను కదా! నేను ఎక్కడ వాయిస్ ఇప్పాలి? మీ దగ్గరనే కదా ఇప్పాల్సింది. సభలో ఉంటే అక్కడ విశ్వరూపం చూపెట్టేవాళ్ళం. అక్కడ మాట్లాడిన్లు మాట్లాడలేదని నేను అనను. బట్ ప్రజల్లోకి పోవాలి. ఈ సోయి రావాలి. నేను బీసీలను కూడా అన్నా. ఆ సోయి ఇంకెప్పుడు వస్తుంది అని. ఆ కోపం ఓన్లీ పాలక వర్గాల మీదనే కాదు. ఇంకెంతకాలం మనం ఎడ్డోళ్ళం కాదనేది నిరూపించుకోవాలి కదా! ఎడ్డుగుడ్డి తెలంగాణ కాదు తెలివైన తెలంగాణ అని కేసీఆర్ గారు నిరూపించారు. మరి మనం కూడా ఎడ్డుగుడ్డి బీసీలం కాదు, మనం తెలివైన బీసీలము. ఇంకా మేము అన్యాయం ఇంకానా ఇకపై సాగదు అని చెప్పి శ్రీశ్రీ మహాప్రస్థానంలో రాసినట్టు జగన్నాథ రథచక్రాలను కదిలించాల్సిన సమయం వచ్చింది కదా! ఇంకా ఒకరినొకరు దోచుకునే పాలన ఎంతకాలం ఉంటుంది? మళ్ళొక మహాప్రస్థానం బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఇకపై సాగదు అని చెప్పి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే బీసీలకు మీరన్నమాట ఇప్పటికే తెలంగాణలో నిరసన వచ్చి ఉండాలి అని. యూట్యూబ్‌లలో, ఫేస్‌బుక్‌లలో, వాట్సాప్‌లలో నిరసన వస్తున్నది. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎవని పనులలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ ఒకటి జరిగిందని ఒక రాజకీయంగా ఎమ్మెల్యేం కావాలి కసి కానీ ఎందుకు అది చంపేసిండ్రు అని చెప్పినా కదా! డబ్బు చూపెట్టి చంపేశారు. మీరు అన్నట్టు కేజ్రీవాల్ గెలవడానికి కావాల్సిన చైతన్యాన్ని అక్కడ ఆయన ఇవ్వగలిగాడు. అన్నా హజారే లాంటి వాళ్ళని తీసుకుపోయి ఉద్యమాలు నడిపాడు. ఇప్పుడు అది జరగాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా! తొందరనే లేదు కదా! 29 అదే ఇంకా 3, 4 ఏళ్ళు ఉంది. ఎలక్షన్ లోపల సైన్యం సిద్ధం అవుతుందని అనుకుంటున్నా. ఒక్కటే చెప్పగలుగుతాను బుచ్చన్న, బీసీలు ఈసారి అధికారంలోకి వచ్చినా రాకపోయినా బీసీల మద్దతు లేకుండా, బీసీ పార్టీ మద్దతు లేకుండా ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేరు, అధికారాన్ని స్థాపించలేరు. ఖచ్చితంగా ఈవెన్ దో బీజేపీ డీలిమిటేషన్లో పెరుగుతాయి. బీజేపీ బీసీకే ఇస్తుంది, నో డౌట్. ఈటెల రాజేందర్ ఇవాళ కాకపోతే రేపైనా ఆయన అధ్యక్షుడు అవుతాడు. కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చింది మహేష్ కుమార్ గౌడ్కి. బట్ ఎట్లుంటుందంటే అధికారంలో తేవడానికేమో వాళ్ళని ఉపయోగించుకుంటారు. అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి వేరే అవుతారు. ఇప్పుడు 2 సార్లు డి శ్రీనివాసు కాంగ్రెస్కి అధికారం తీసుకొచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి అయిందా? కాలే కదా. కేశవరావు గారు అంత సేవలు చేశాడు. ఆయనకి ఏమైనా కేంద్ర మంత్రి ఇవ్వగలిగారా? రాజ్యసభ సీట్ ఇచ్చిన కేంద్ర మంత్రి ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాడుకుంటారు బీసీలను. అధ్యక్షుడు ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి ఇస్తాడనే గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఎవరి మీదనో ఆధారపడకుండా బీసీలే సోయి తెచ్చుకొని తమ పార్టీనే బలోపేతం చేసి తామే అధికారాన్ని పంచుకోవాలి. ఏకపక్షంగా బీసీలు రాజ్యాధికారంలోకి రాకపోయినా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు బీసీ పార్టీ మద్దతు లేకుండా
ఇప్పుడు ఉదాహరణకు 150 సీట్ల 34 + 19 153 అవుతున్నాయి డీలిమిటేషన్. డీలిమిటేషన్ 153లో 52 సీట్లు వచ్చినోడు మెజారిటీ. ఈ 3 పార్టీలు ఆల్రెడీ ఉన్నాయి. 4వ పార్టీగా బీసీ పార్టీ వచ్చిందనుకో, 30 నుంచి 40 సీట్లు వస్తే చాలు, ముఖ్యమంత్రి ఎవరిని పెట్టాలనేది బీసీలు డిసైడ్ చేస్తారు. అది వస్తుందా? 30 నుంచి 40 సీట్లు తెచ్చుకోలేకపోతే ఇంకా అదే కదా పాయింట్ ఇక్కడ. నేను అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇదివరకు ఎమ్మెల్యేలు ఉండి టికెట్ రాక వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు, రాజకీయాలలో అనుభవం ఉంటుంది, గట్టిగా ఉన్నోళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని కొంతమందిని పోగు చేసుకోవాలి. ఉదాహరణకు మనం రెడ్లను తీసుకుందాం. రెడ్లలో చాలా రకాలు ఉన్నాయి. సరే రెడ్డి ఉంటే చాలు అనుకుంటారు వాళ్ళు. బీసీ అన్నప్పుడు గౌడు, యాదవ, పద్మశాలి, మున్నూరు కాపు ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇంట్లో ఎవరి ప్రయారిటీ ఏమని ఎట్లా? అంటే బీసీ పార్టీ వస్తే టికెట్లు అన్నీ బీసీలకే వస్తాయి కదా జనరల్ సీట్లలో. అది బీసీ అంటే ఇప్పుడు మున్నూరు కాపు, ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపు డామినేషన్ ఉంది. మున్నూరు కాపు డామినేషన్ ఎక్కడ ఎవరు ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ లీడర్సే వస్తారు. జనరల్గా మనకు రాజకీయంగా ఎక్కువ మంది మనకు మున్నూరు కాపులనే కనబడతారు. ఇదివరకు ఉన్న లేజిస్లేటర్స్ కానీ ఎక్కువ వాళ్ళు ఎక్కున్నారు. తర్వాత ఫైనాన్షియల్గా గౌడ్ స్ట్రాంగ్ ఉన్నారు. తర్వాత కొంత యాదవులు కూడా స్ట్రాంగ్ అయినలు ఈ మధ్య అయినలు. కొంత ఆస్తి కూడా సంపాదించుకుంటున్నారు, కొంటున్నారు భూములు. ఈ 3 కమ్యూనిటీలు పర్వాలేదు. కొద్దిగా పద్మశాలీలు కొంత బ్యాక్వర్డ్ ఉన్నా కూడా అందులో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత కొంత పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారు. మరీ పూర్తిగా అధ్వానంగా ఏం లేదు. అది ముదిరాజులు కొంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా రాజకీయంగా కొంత చైతన్యం, సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ బలమైన 5 బీసీ సంఘాలు ఒకటైనట్టయితే, బీసీ కుల సంఘాలు ఒకటైనట్టయితే మన ఓట్లు మనం వేసుకుందాం, మనకు నోట్లతో పని లేదు అని కనుక ఒక చైతన్యాన్ని తీసుకురాగలిగితే, ఇప్పటిదాకా ఈ డబ్బే శాసించింది, ఇప్పుడు మనం ఓటు మన వాళ్ళకు మనం వేసుకొని మన వాళ్ళని గెలిపించుకుందాం, ఒక ఛాన్స్ తీసుకుందాం అని చెప్పి అట్లా ప్రతి బీసీ కుటుంబాన్ని టచ్ చేసినట్టయితే కొంత సోయి వస్తుంది. విద్యార్థులంతా బస్సులు వేసుకొని పోయి తల్లిదండ్రుల మనసు మార్చారు మొన్న. అటువంటప్పుడు ఇప్పుడు ఎందుకు పోరు బీసీ విద్యార్థులు? బస్సులు వేసుకొని 10,000 గ్రామాలకు వెళ్తారు, 13,000 ఆమ్లెట్లకు వెళ్తారు. డెఫినెట్గా ఏంటంటే ఆ బీసీ విద్యార్థులు కలిగించే సోయి ఏదైతే ఉన్నదో అది డబ్బు ప్రవాహాన్ని ఎదుర్కొంటుంది. ఒకటి మొదలు కావాలంటున్నాను నేను. అతి త్వరలో ఈ 5 కులాలలో ఉన్న ముఖ్యులు కలిసైనా ఒక బీసీ రాజకీయ పార్టీని స్టార్ట్ చేయాలి. ఏకపక్షంగా ఎవరో ఒక తెలివైన బీసీ పార్టీ పెడితే ఎవరు రారు. వీళ్ళందరినీ కలుపుకొని పెట్టాలి. ఇది మాది అని ఓన్ చేసుకోవాలి వాళ్ళు. తర్వాత ఉపకులాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటిది ఏదైనా వస్తే వాళ్ళు వెనకాల చేరడానికి సిద్ధంగా ఉన్నారు. 100 కులాలకు పైన ఇప్పటిదాకా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు బీసీలలో. మరి అటువంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించేటట్టుగా ఉండాలి. చివరిగా మీరు కుల గణన, బీసీ కులగణన పైన ముఖ్యమంత్రికి ఆ 3 రెడ్లు ఎవరో, మీ 2 స్నేహితులు దాంట్లో మరి కూర్చొని రాసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పట్లేదు, ముఖ్యమంత్రికైనా మీరేం చెప్తారు? ఈ ఎస్కేఎస్ ఏదైతే ఉన్నదో సమగ్ర కుటుంబ సర్వే, ఆ సర్వేలో ఉన్న కుటుంబాల జనాభా పెరగచ్చు కానీ పర్సంటేజీలు మారవు. ఆ పర్సంటేజీల ప్రకారం మేమెంతో మాకంత అనే వాటా వాళ్ళకు అన్ని రకాలుగా దక్కాలి. ఆర్థికంగా దక్కాలి, రాజకీయంగా దక్కాలి, లబ్ధిదారులలో వాళ్ళ ఎంపికలు దక్కాలి, ప్రతి విషయంలో కూడా దక్కాలి. కాబట్టి ఆ సర్వే ఫలితాలను మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసేటట్టుగా పాలనా రీతులను ఆ మేరకు చేసుకోవాలి. రెండవది 42% అయితే ఉన్నదని రుజువు అయింది కదా, 46% ఉన్నదని చెప్పారు కదా మీ లెక్క ప్రకారమే. ఆ 42 ఇవ్వండి. ఇస్తే కనీసం మీ మీద ఈ కోపం అన్న కొంచెం తగ్గుతుంది. మీ లెక్క శాశ్వతం కాదు. రేపు ఇంకో 3 ఏళ్ళ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ మళ్ళొకసారి సర్వే చేసి అసలు విషయాలు బయటికి తీసుకొస్తుంది. బట్ అప్పటిదాకా ఆ 42% అన్న రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒకసారి చేసినాక ఇక తగ్గించకపోవచ్చు ఎవరు, అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి అది చేసినా కూడా బీసీలు కొంత రేవంత్ రెడ్డిని ఎత్తుకెత్తుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. బీసీ కులగణనకు ఈ కుల గణన విషయంలో ప్రభుత్వం తరపు నుంచి జరిగింది ఏమిటి, ప్రభుత్వం తరపున కంటే కూడా బీసీలుగా వారు చేయాల్సింది ఏమిటనే చాలా ప్రధానమైన అంశంగా వారు చెప్తున్నారు. బహుశా వారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్లుగానే ఆ రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బంది ఏమీ లేదు, కానీ దానికి భిన్నంగా జరిగితే ఇబ్బంది తప్పకపోవచ్చు అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.